2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సృజన గారు. హలో ఉష గారు. సో కోడ్ జ్ఞాన్ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కి అండ్ దాంతో పాటు డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 90 రోజులు ఇక్కడ జాయిన్ అవుతే జాబ్ గ్యారంటీ అని మనం చెప్తున్నాం. అండ్ సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుని బయటికి వెళ్ళి మంచి మంచి కంపెనీస్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో 90 రోజుల్లో అసలు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ కి ఏ విధంగా నర్చర్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఇక్కడ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కోర్స్ తీసుకుంటే అండి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మెంటర్ సపోర్ట్ డే 1లో ఎలా ఉంటుందో ఎండ్ అయ్యే వరకు అట్లనే ఉంటుంది. స్టార్టింగ్ విత్ కోర్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ వాళ్ళకి యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అందరూ ఒకటే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తో బయటికి రారు కాలేజ్ నుంచి. బాగా వెల్ మెచ్యూర్డ్ అయ్యి అన్ని తెలిసి ఉన్న వాళ్ళు వస్తారు, మిడిల్ గా తెలిసిన వాళ్ళు వస్తారు, అసలు ఏమీ తెలియని స్టూడెంట్స్ వస్తారు, అసలు సిస్టమ్ ఎలా పట్టుకోవాలో తెలియని వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి సిస్టమ్ ఎలా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కోర్స్ కి ఇన్స్టాలేషన్ ఏమేం యాప్స్ కావాలి అన్న దగ్గర నుంచి ప్రతిదీ నేర్పిస్తారు మన ట్రైనర్స్. స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. అంటే ఏమి తెలియని స్కూల్ పిల్లలు వచ్చినా కూడా నేర్చుకునేంత ఈజీగా మనం యాక్సెస్ ఇస్తాం. క్లాస్ లో కూర్చుని మెంటర్స్ అందరూ అవైలబుల్ లో ఉంటారు. వాళ్ళ క్లాస్ లో అర్థం కాకపోయినా ఎలా చేసుకున్నారు, ఇది చెప్పారు మేము అక్కడ చేసేసాం, బయటకు వచ్చాం కానీ మాకు అదేమీ గుర్తులేదు అన్నా కూడా క్లాస్ అయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఎన్ని అవర్స్ ఉంటుంది మనకి క్లాస్ వచ్చి 2.5 hours క్లాస్ జరుగుతుంది. తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. దాంట్లో కూర్చుంటే మెంటర్స్ ఉంటారు. వీళ్ళకి డే మార్నింగ్ నుంచి నైట్ వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టార్ట్ 9 o'clock 7 వరకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. డే అంతా ఉండి ఇక్కడ స్టూడెంట్ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా, అది మైనర్ అవని మేజర్ అవని, ట్రైనర్స్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు. ట్రైనర్స్ క్లాస్ లో బిజీగా ఉన్న మెంటర్స్ హెల్ప్ చేస్తారు. సపోర్ట్ మెంటర్స్ ఎవ్రీ టైం అవైలబుల్ లో ఉంటారు సెషన్స్ లో అక్కడ మనకి. సో వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా స్పాట్ లో క్లియర్ చేస్తారు. క్లియర్ చేయటమే కాకుండా వాళ్ళతో ఇంకో 3-4 ఎగ్జాంపుల్స్ కూడా చేపిస్తారు వాళ్ళకి స్ట్రాంగ్ అవ్వడానికి. ఒకదాంతో ఆపేసి వదిలేరు. ఓకే, సో ఇక్కడ ప్రాక్టీస్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ఎక్కువ స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంటుంది. మన కాలేజ్ లో లేనిది అదొక్కటే. ఎందుకు అంటే బికాస్ వాళ్ళకి కరికులం ఉంటది, వాళ్ళకి ఇన్ని అవర్స్ అని రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి, అంతవరకు మాత్రమే చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మనకు అలా కాదు, మనకి ఉంటాయి, మనకి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ వాళ్ళకి ఇంకా మల్టిపుల్ టైమ్స్ చెప్పాలి, డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేసుకోవాలి, మాకు అర్థం కావట్లేదు ఇంకా కావాలి మాకు సపోర్ట్ అంటే సపోర్ట్ సెక్షన్ లో ప్రాక్టీస్ సెషన్స్ లో కూర్చుంటే మెంటర్స్ హెల్ప్ చేస్తారు. ఎవ్రీ డే వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా స్పాట్ లో క్లియర్ చేస్తారు. కోడ్ జ్ఞాన్ డ్రైవ్స్ అనేవి ఇస్తూనే ఉంటుంది, ప్రతిరోజు ఒక డ్రైవ్ జరుగుతుందని చెప్తున్నారు స్టూడెంట్స్. ఫీడ్బ్యాక్స్ లో మేము వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్ని డ్రైవ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మ్యామ్ ఒక్కొక్క స్టూడెంట్ వైజ్ గా మనం చూస్తే? మనకి స్టూడెంట్ పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 24 పాస్డ్ అవుట్ అయితే వాళ్ళకి 2 years ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 26 వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 2 years లో వాళ్ళకి 200 డ్రైవ్స్ చూపిస్తాం మనం. మనం డ్రైవ్స్ చూపించడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు డ్రైవ్ క్రాక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళు అది క్రాక్ చేయాలి అంటే ఇక్కడ క్లాస్ విని వెళ్ళిపోవడం కాదు, డే అంతా అక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎవ్రీడే ప్రాక్టీస్ సెషన్స్ లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవ్రీడే ఎగ్జామ్ జరుగుతుంది. నైట్ మార్నింగ్ ఏ టాపిక్స్ అయితే జరుగుతున్నాయో ఎవ్రీడే నైట్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎంత మందికి అవేర్నెస్ ఉందో కూడా నాకు తెలియదు, కానీ ఆ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే క్లాస్ ఎంత అర్థమైంది, మనకి ఏ పాయింట్ లో అర్థం కాలేదు అన్న క్లారిటీ వాళ్ళకి తెలుస్తుంది. 100%. ఆ డౌట్స్ అన్ని కూడా వాళ్ళు నెక్స్ట్ డే ప్రాక్టీస్ సెషన్ లో కూర్చుని క్లియర్ చేసుకుంటే స్పాట్ లో క్లియర్ అయిపోతాయి. అంటే ఫర్దర్ నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళక ముందే వీళ్ళు డౌట్ క్లియర్ చేసుకుంటే ఇక్కడ సాల్వ్ అయిపోతుంది, అంటే నెక్స్ట్ టాపిక్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి. సో మనం ఎంత డ్రైవ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్న దానికంటే కూడా వీళ్ళ క్లాస్ ని ఎంత బాగా అటెంప్ట్ చేస్తున్నారు, మనం ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీస్ వాళ్ళు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అన్న దాని మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వీళ్ళు అవి అటెండ్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోదు, మనకి ఇంటర్వ్యూలో అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నది మనం నేర్పిస్తాం ఇక్కడ. అది ఆ ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళకి స్పాట్ లో తెలిసిపోతుంది. ఏ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ మనం ఇస్తే ఇమీడియట్ గా మీరు ఈ పాయింట్ లో
మిస్టేక్ చేస్తున్నారు, ఇక్కడ ఇలా కరెక్ట్ చేసుకోవాలి అన్న ఆన్సర్ కూడా అక్కడ వచ్చేస్తుంది. ఓకే వాళ్ళు అక్కడ కరెక్ట్ చేసుకుంటే వీక్ ఆన్ వీక్ రిపోర్ట్ వాళ్ళకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే అది అటెండ్ అవ్వాలి అని నేను చెప్తాను. ఎస్, మీరు చెప్పిన విధంగా 90 రోజుల్లో కనుక జాబ్ సంపాదించాలి అనుకుంటే కోగ్నైన్ 90 రోజులు ఏదైతే వర్కింగ్ డేస్ ఉంటూ ఉంటాయో వాళ్ళు మీరు చెప్పిన ఈ ఎగ్జామ్స్ని, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని, ఈ క్లాసెస్ని కనుక పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే క్రాక్ చేయొచ్చు అంటారు. 100% క్రాక్ ఆ అష్యూరెన్స్ ఇవ్వచ్చు మనం 100% ఇవ్వచ్చు. Okay. వై బికాస్ మేము అంత స్ట్రాంగ్ గా ఉన్నాం. ప్రతి స్టెప్ లోనూ కావాల్సిన ప్రతి చిన్న కేరు ఎవ్రీడే తీసుకుంటాం. మనం ఇచ్చే జస్ట్ సబ్జెక్ట్ చెప్పి వదిలేయడం కాదు, వాళ్ళు ఎంతవరకు అటెండ్ చేస్తున్నారు అన్నది కూడా మనం మానిటర్ చేస్తాం. ఎవ్రీ సండే పేరెంట్స్ కి రిపోర్ట్స్ వెళ్తాయి. స్టూడెంట్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, క్లాస్ లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారా లేదా, అటెండ్ అయితే దాంట్లో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా లేదా, అటెండ్ అవుతుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అవ్వకపోతే ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అన్న కాల్స్ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పేరెంట్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాలేజ్ లో ఎట్లా అయితే కాల్స్ వచ్చి లెటర్స్ వస్తాయో ఇక్కడ మన దగ్గర కూడా రిపోర్ట్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఉంది. వై బికాస్ పేరెంట్స్ అది ఖచ్చితంగా మానిటర్ చేయాలి. చేస్తేనే వాళ్ళ పిల్లలు ఎంత కేపబుల్ గా ఉన్నారు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి రేపు జాబ్ ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ చేయాలి అన్నా ముందు అసలు మన సిస్టమ్ ఏంటో వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. అది రావాలి అంటే ముందు మనం పంపించే రిపోర్ట్ చూడాలి. చాలా మంది అది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. మా వాళ్ళు ఫోన్స్ చేస్తారు, చేసి మీ వాళ్ళ రిపోర్ట్స్ వస్తున్నాయి చూస్తున్నారా, మీకు అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఇట్లా ఉంటది, ఇది ఇలా చూడాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వాళ్ళు తెలుసుకుని చూసి వాళ్ళ పిల్లలతో మాట్లాడగలిగితే వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. మా మెంటర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తాను. డెఫినెట్ గా సృజన మేడం, ఎందుకంటే చాలా మందికి అవసరం ఇది కూడా. సో కోగ్నైన్ ఏ ప్లేస్లలో ఉందండి? విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో ఉందండి. ఓకే, సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ చేసి మాట్లాడటమే కాదు, డైరెక్ట్ గా క్యాంపస్ కి వచ్చి విజిట్ చేసి మాట్లాడితే ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తో మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని ఇక్కడ టైం స్పెండ్ చేసి మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నమ్మకం కలిగాకే జాయిన్ అవ్వండి అని నేను చెప్తాను. డెఫినెట్ గా మ్యామ్. సో ఎవరైనా సరే పేరెంట్స్ ఈ వీడియో కనుక చూస్తే 90 days సృజన గారు చెప్పినట్టుగా 90 days మీ పిల్లలు ఇక్కడ ప్రెజెన్స్లో కనుక ఉండగలిగితే డెఫినెట్గా జాబ్ని క్రాక్ చేస్తారు. స్కిల్స్ అదే విధంగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయినా సరే, లేదా ఒక కాల్ త్రూ క్యాంపస్ గురించి ఎంక్వైరీ చేసినా సరే అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే కోగ్నైన్ టీమ్ మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.